దేవునికి స్తోత్రం. ఈ దిన సర్వ పరిపూర్ణుడైన దేవాదేవుడైన యెహోవా శుభవాగ్దానం. దేవుని చిత్తం చొప్పున జరిగించిన యెడల ప్రభు వాని మనవి ఆలకించును. యోహాను సువార్త 9:31. ప్రియా సర్వ పరిపూర్ణుడగు దేవాదేవుని బిడ్డలారా, ప్రభుని యేసుక్రీస్తు ఉన్నతమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు ఈ ఉదయకాల సమయంలో ప్రభుపేట మీకు తెలియపరుస్తున్నాను. దేవాదేవుని బిడ్డలారా, మీరందరూ బాగున్నారు కదూ? ఆ మహిమాస్వరూపుడి యొక్క మహాకృప మీతో, మీ కుటుంబంతో, మీ బిడ్డలతో ఉండాలని, మీ ప్రతి అవసర హక్కులు కూడా ప్రభు తీర్చాలని ప్రభు యొక్క పాద సన్నిధిలో మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను. మీరు పెడుతున్న వాట్సాప్ మెసేజ్ చూస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాను. ఇంకనూ ప్రత్యేక అవసరం ఉంటే తప్పకుండా మీరు వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి. దేవాదేవుని నామములో మీ కొరకు ప్రార్థిస్తాను. దేవుడు చేసే అద్భుతమైన కార్యాలను బట్టి ఆయన సాక్షులుగా ఉండండి. ఈ పరిచర్యకి మీరు ప్రత్యేక కానుక పంపించాలంటే మరి తప్పకుండా ఫోన్పే చేయండి. ఫోన్పే నెంబర్ 9440442637. దేవుని బిడ్డలారా, దేవుని చిత్తం చేయుచుండగా ప్రభు మన మనవి ఆలకించగల గొప్ప దేవుడైన, మన ప్రార్థన ఆలకించి మనకి అద్భుతమైన కార్యం చేయగల అద్భుత దేవుడే మన ప్రియ ప్రభు. పుట్టుగుడ్డువాడయుండి ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా స్వస్థత పొందిన వాడి నాటి నుండి వచ్చిన మాటలు మనం చూస్తే, పరిచయులు సద్దుకైలు ప్రశ్నలు వర్షం కురిపించగా సూపు పొందిన వ్యక్తి షూటుగా జవాబిచ్చాడు. దేవుడు పాపుల మనవి ఆలకింపడు, ఆయన చిత్తం చేయువారి మనవిని మాత్రమే ఆలకించును. దైవ చిత్తం చేయువారి ప్రతి విన్నపమునకును పరలోకమును అవును ఆమెన్ అని జవాబిచ్చిన దేవుని బిడ్డలారా, దావీదు దేవుని చిత్తం చేయుటకు తన్ను తాను సమర్పించుకున్న వ్యక్తి. అతని మనోభిష్టము నీవు సఫలము చేయుచున్నావు. అతని పెదవుల్లో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించున్నావు. కీర్తన గ్రంథం 21:2. ప్రియా దేవాదేవుని బిడ్డలారా, మన ప్రియ ప్రభు తప్పకుండా మన ప్రార్థన ఆలకించగల గొప్ప దేవుడే. ఆయన చిత్తం చెప్పిన మనం జరిగిస్తే తప్పకుండా దేవుడు తన ఆత్మకార్యం జరిగించగల గొప్ప దేవుడు. పుట్టుగుడ్డివాడైండి ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా స్వస్థత పొందిన వాడి నోటిని వచ్చిన మాటలు ఆ దేవాదేవుణ్ణి మహిమపరిచాడు, ఘనపరిచాడు, ఆరాధించాడు. నీతిమంతుల కోరికలు తలంపులు యావత్తు దేవునికి తగినవిగా ఉన్నవి. నీతిమంతులు తలంపులు నాయుక్తములు. సామెతల గ్రంథం 12:5 ఈ గొప్ప సత్యాన్ని మనం చూడగలుగుతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీతిమంతుల యొక్క తలంపులు నాయుక్తములు, నీతిమంతుల తలంపులు సరైనవని బైబిల్ గ్రంథం తెలియపరుస్తుంది. మనము అడుగుట, ప్రార్థించుట, విన్నవించుట దేవుడికి ఇష్టమైనదేనా అని మనం పరీక్షించి చూడవలేను. సొలొమోను జ్ఞానమును అడుగుటకు ఆయనకి ఇష్టమాయెను. నీ మాటల ప్రకారం నీకు జవాబిచ్చున్నానని దేవుడు సెలవిచ్చాడు. దేవుని బిడ్డలారా, మన హృదయమందు పాపమును లక్ష్యం చేసినల్లా దేవాదేవుడు అయిన ప్రభు మన ప్రార్థన ఆలకింపడు. ధర్మశాస్త్రం వినబడకుండా మన చెవులు మూసుకుంటే మన ప్రార్థన హేయమే. అదే సమయంలో దేవుని బిడ్డలారా, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యమేదనగా, ఆ దేవాదేవుడి యొక్క చిత్తానుసారంగా మనం ఏదడిగినను ఆ మహిమానితుడు, ఆ సర్వోన్నతుడు ఆయన మన మనవి ఆలకించి మనకు అద్భుతమైన కార్యం చేయగల సర్వశక్తి సంపన్నుడు, సమర్థుడు, శక్తిమంతుడు, ఉన్నతుడు, అత్యున్నతుడు ఆయన. ఆయన చిత్తానుసారంగా మనం ఏదడిగినను చేయగల గొప్ప దేవుడే. దేవుని చిత్తం చేయుచుండగా మీకు ఓర్మి ఎంతో అవసరం. ప్రభు యొద్ద నుండి జవాబు పొందుట ఆలస్యమైనా సరే మనం కనిపెట్టాలి. ఆయన ఖచ్చితంగా దానిని నెరవేర్చగల గొప్ప దేవుడు. అబ్రాహాము సారా ద్వారా ఒక సంతతిని కలుగుచేయుదునని దేవుడు వాగ్దానం చేశాడు. అయితే సారా ఓపిక లేనిదాయను. దైవ చిత్తం నాకు అడ్డుపడింది. దాసేగు ఆగారుని అబ్రాహామునికి ఇచ్చింది. దేవుని బిడ్డలారా, ప్రియులారా, తొందరపాటుతనం అనేది ఎంతమాత్రం మంచిది కాదు. దేవుని చిత్తానుసారంగా కనిపెట్టండి, ఆలోచన చేయండి, ప్రభు చిత్తానుసారంగా ప్రార్థన చేయండి, ప్రభు నామానికి మహిమార్థంగా మీరు జీవించండి. దేవుని చిత్తం చేయుచుండగా ఓర్మి మీకు ఎంతో అవసరం. దేవుని బిడ్డలారా, దాసేగు ఆగారుని అబ్రాహామునికి ఇచ్చింది. ఆమె ద్వారా ఒక సంతతి కలిగనీయండి, ఆమె ద్వారా మన ఇల్లు కట్టబడును కదా అని తన భర్తతో మరి ప్రియులారా తెలియపరిచింది. దేవుని బిడ్డలారా, జీవితంలో మీరు ఏం చేస్తున్నారో ఒకసారి ఆలోచన చేయండి. అందువల్ల ఇస్మాయిల్ జన్మించాడు. నేడు ఇస్మాయిల్ మధ్య యుద్ధము జరుగుచున్నది. సారా కొంచెం ఓపిక పట్టి ఉంటే దైవ చిత్తము నిశ్చయముగా నెరవేర్చి ఉండబడును.
ఎటువంటి ఒడిదుడుకులు ఉండేవి కావు. దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఎలాంటి ఇబ్బందులకి ఇక్కట్లకి మనం గురి కాకుండా ప్రభు చిత్తానుసారంగా, ప్రభు ఆలోచన ప్రకారం, ప్రభు ఉద్దేశాల ప్రకారం మనం ఏదైనా పని చేయాలి. మానవ జీవితంలో మనకి ఓర్పు అవసరం. దేవుడి బిడ్డలను క్రైస్తవుడనగా మార్పు కలిగిన వాడు, నేర్పు కలిగిన వాడు, ఓర్పు కలిగిన వాడు. నేడు మనం క్రీస్తుని అంగీకరించున్నామంటే మార్పు, నేర్పు, ఓర్పు ఎంతో అవసరం. దాని ద్వారా ఓర్పు మనం మొదలుపెట్టిన పని పూర్తి చేసి పెడుతుంది. పరిశుద్ధాత్మ దేవుని యొక్క చిత్త ప్రకారం, ఆయన ఉద్దేశాల మేరకు ఆయనతో మీరు కొనసాగుతూ ఆయన నామానికి మహిమార్థంగా మీరు జీవించాలని దేవాదేవుడు మీకు నాకు ఇచ్చిన ఈ గొప్ప వాగ్దానం ద్వారా దేవుని చిత్తం చేర్చుండగా ప్రభు మన పనిని తప్పకుండా ఆలకించగల గొప్ప దేవుడే, మనకు అద్భుతమైన కార్యం చేయగల గొప్ప దేవుడే. అంతేగానక మనం తొందరపాటుతనంతో, ఉద్రేకాలతో మనము దేవుని ఆజ్ఞను ధిక్కరించి ఆయన చిత్తానికి ఎదురు తిరిగేవారుగా కాక దైవ చిత్తానుసారంగా మనం ముందుకెళ్దాం. ప్రభు కృప నిరంతరం మీతో నాతో ఉండాలని ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడును, మహోన్నతుడు, సర్వోన్నతుడు, సర్వాధికారి, సర్వ పరిపూర్ణమైన ప్రియ పరమ తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీరు మమ్మల్ని ప్రేమించారు. మమ్మల్ని ప్రేమించి మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప వాగ్దానం బట్టి మీ కోటి కోటి స్తోత్రాలు, శతకోటి వందనాలు తెలియజేస్తున్నాను. దేవా, నీ చిత్త ప్రకారం మేము జరిగిస్తే తప్పకుండా మా ప్రార్థన ఆలకించగల గొప్ప దేవుడివే. నీ చిత్తానుసారం మేము జీవించడానికి మీ కృపాక్ష మాకు దయచేయండి. నీతిమంతుల యొక్క తలంపులు నాయుక్తములని నాయన, నీతిమంతుల యొక్క తలంపులన్నీ నాయన నీకు అంగీకారమైనవని నీ పరిశుద్ధ గ్రంథం ద్వారా మీరు తేటతెల్లంగా మాకు తెలియపరుస్తున్నారు. ఈ ఉదయకాల సమయంలో మీ సన్నిధి మీ బిడ్డలైన మాతో ఉంచి బిడ్డల ప్రత్యేక అవసర హక్కుల్లో కూడా తీర్చండి, లోటుపాట్లని తీర్చండి. బిడ్డలకు జయ విజయం దయచేయండి, శాంతి సమాధానం నెమ్మది ఆదరణ దయచేయండి. బిడ్డల హృదయంలో ఉన్న గాయాలు కట్టండి, కళ్ళల్లో ఉన్న కన్నీటిని నాట్యంగా మార్చండి. అలాగే నిరుద్యోగులకు ఉద్యోగాలు దయచేయండి. సంతాన భాగ్యం లేని బిడ్డలకు సంతాన భాగ్య అభిషేకం దయచేయమని యేసునామములో అడుగుచున్నాను. పరమ తండ్రి, ఎవరైతే ప్రభా ఆర్థికంగా బాధపడుతున్నారో వారికి సహాయం చేయండి. ఎవరైతే ఈ సమయంలో ప్రభా కుటుంబంలో సమస్యలతో ఉన్నారో వారి సమస్యలు పరిష్కరించండి. అందరికీ అంతలా సమాధానపరిచి, అలాగే ప్రయాణం చేస్తున్న బిడ్డల విషయాల్లో నాయన వారికి క్షేమకరమైన ప్రయాణాలు దయచేయండి. అన్ని విధాల బిడ్డలకి సమానార్థమైన ఉన్నతమైన ప్రతి మీ ఆత్మకార్య బిడ్డలకు దయచేసి బిడ్డలందరికీ తోడుగా నీడగా ఉండి మీ నామానికి మహిమార్థంగా మీ బిడ్డలను మమ్మల్ని అందరినీ బలపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తూ బిడ్డలందరికీ జయ విజయం దయచేయమని అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవాదేవుడు ఆ మహిమాన్వితుడు, మహిమాస్వరూపుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మీ కుటుంబ సభ్యులు మీరందరూ సమృద్ధిగా దీవించునుగాక.